నగరానికి బైరు వెంకన్న గారు, నందకిషోర్ గారు, వేణు గారు, సత్యనారాయణ గారు ప్లీజ్ డాన్స్ మీదకి వచ్చి మాస్టర్ గారిని సత్కరించవాలి. ప్లీజ్ వెల్కమ్. క్లాప్స్ ప్లీజ్. ఏది గట్టిగా చెప్పట్లు కూడా నాకు వినిపించలేదు. ఏది అది అది అద్భుతం. మెగాస్టార్ గారికి వినిపించాలి. మెగాస్టార్ జిందాబాద్, గట్టి కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్. మీ పేరు సార్? నందకిషోర్ గారు, వెంకన్న గారు, గౌడ్ గారు, వీరందరూ ఆయనకి మాస్టర్ గారికి సన్మానం చేస్తారు. ద టోటల్ అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రమణ స్వామినాయుడు గారు. కరతాళ ధ్వనులతో క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు శ్రీ జనార్దమూర్తి సార్ కూడా అమూల్య సమయం మనకి ఇచ్చారు. సార్ టైం వేస్ట్ చేయకుండా సార్ కూడా సాదర స్వాగతం సార్. ప్లీజ్ సార్ డయాస్ మీద. సార్ కూడా ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. మన పెద్దలు, మన ఆర్గనైజర్స్ ఇక్కడే ఉండాలి డయాస్ మీద ప్లీజ్. జనార్దన్ మూర్తి గారికి సాదర ఆహ్వానం పలుకుతున్నాం సార్. మీరు చేస్తున్న కార్యక్రమాల అమోఘం ఇప్పుడే చదివాం బయట. శ్రీ జనార్దన మూర్తి గారికి చూరు సత్కారం. అందరూ క్లాప్స్ కొట్టాలి. మీరు కూడా రండి ఒకసారా. సార్ జనార్దన మూర్తి గారు మీ తాలూకా. అందరికీ నమస్కారం. చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా డ్యాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులైన విజయ్ గారికి, వేణు గారికి, ఈ సంధానకర్త రవణం స్వామినాయుడు గారికి, ముందుగా ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయ గానసభ టీవీ ట్రైనెట్లో చూస్తున్న ప్రేక్షకులకి, అదేవిధంగా ఇతర ఛానల్స్ వారికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ప్రతి సంవత్సరం తన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తదానం చేస్తూ తన అభిమానుల్ని రక్తదానం వైపు, సేవా కార్యక్రమం వైపు మరల్చిన ఏకైక హీరో చిరంజీవి గారు. అది ఎప్పుడు కూడా ఎంతోమందికి, ప్రాణదాతలకి అది ఉపయోగపడుతుంది. అంత గొప్ప వ్యక్తి. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక హీరోకి, ఒక రాజుకు ఒక మంత్రి చాలా అవసరం. ఎందుకంటే చెస్ బోర్డులో రాజు ఒక రైటు లెఫ్ట్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు, కానీ అతని మెయిన్ బలం మంత్రి. ఆ మంత్రే మన రవణం స్వామినాయుడు గారు. చిరంజీవి గారు దాదాపు నేను చూస్తున్నాను ఒక 30 ఏళ్ల నుంచి కూడా చిరంజీవి గారిని వదిలిపెట్టకుండా ఆయనతోటి అంటిపెట్టుకుని ఉన్న గ్లోబల్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మన రవణం స్వామినాయుడు గారు. ఇక్కడ ఉన్న వేణు గారు నాకు ఒక 25 ఏళ్ల నుంచి తెలుసు. 2003, 2004 అంతకుముందు ఉన్న వాళ్ళు, అలా చాలామంది కూడా మొత్తం స్వామినాయుడు గారే అందరికీ లింకు. నేను ఈ మాట అందరికీ చెప్తాను. నేను స్వామినాయుడు గారు ఎప్పుడు కూడా చిరంజీవి గారి యొక్క
ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ని అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, అటు అమెరికా, లండన్ ఎవరైనా కానీ ఆయన ద్వారానే మంచి కమ్యూనికేషన్ వస్తుంది. అంత గొప్ప వ్యక్తి మన స్వామినాయుడు గారు. ఏదైనా ఒక రాముడికి, బాబు నువ్వు ఫోన్ బంద్ చేయమను, ఒక రాముడికి ఆంజనేయుడిలాగా చిరంజీవి గారికి మన రమణం స్వామినాయుడు గారు ఎప్పుడు ఒక సేవకుడిలాగా ఉంటారు. అంత గొప్ప వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఆ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక సమీకరణ చేసి అందరినీ ఒక వేదిక మీదకి తేవడంలో కానీ, ఇటీవల 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో అద్భుతంగా ఒక నెలన్నర ఆయన జనసేన పార్టీ తరఫున ఎంతో విస్తృతమైన ప్రచారం చేశారు. చాలామంది నాకు, మా బంధువులు, మా స్నేహితులు కూడా చెప్పారు, అక్కడ స్వామినాయుడు గారు మీ మిత్రులు వచ్చారండి అని. ఎందుకు చెప్తున్నానంటే ఇంత కమిట్మెంట్ తోటి ఉన్న వ్యక్తి ఏ హీరోకి దొరకరు. మీరు చూడండి, మీరు బాలకృష్ణ గారి వైపు చూడండి, ప్రభాస్ వైపు గారు చూడండి, ఇంకో హీరో, వాళ్ళ దగ్గర ఫ్యాన్స్ మారుతూ ఉంటారు, అధ్యక్షులు మారుతుంటారు, కానీ ఎప్పుడు ఏకైక శాశ్వత అధ్యక్షులు మన రమణం స్వామినాయుడు గారు. ఆయనకి ఈ సభాముఖంగా మనందరి అభిమానుల తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కానీ లేదా ఒక కార్పొరేషన్ అన్న ఆయనకి ఇవ్వాలి అని నేను నా సొంత అభిప్రాయంగా, అందరి అభిప్రాయంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కష్టపడేవాడికి ఎవరైతే బోయిన్ మోస్తారో వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది ఇన్ని రకాలుగా సమీకరణ చేస్తున్నాము అంటే ఎక్కడ కళా జనార్దనమూర్తి, ఎక్కడ స్వామినాయుడు గారు. ఆ లింకు చూడండి, తెగకుండా ఆయన ఎప్పుడు అందరితో కాంటాక్ట్ ఉంటూ ఉంటారు. ఫోన్ చేయంగానే ఎత్తుతారు, బిజీగా ఉన్న మళ్ళా చేస్తారు, ఏంటి విషయం అంటారు, ఇది విషయం అనగానే అయిపోతుంది పని. అంత గొప్ప వ్యక్తిని నేను చిరంజీవి గారికి హృదయపూర్వక అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన స్వామినాయుడు గారిని మనం ముందు ఉన్నత పదవిలో చూడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక వినతి పత్రం మీరందరితో పాటు నన్ను కూడా రమ్మంటే నేను వస్తాను. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మనందరి తరఫున స్వామినాయుడు గారికి ఒక క్యాబినెట్ కార్పొరేషన్ పదవి ఇస్తే బాగుంటుంది. అది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అది ఇంకా ముందు కూడా ఇంకాస్త టైం కిల్ కాకుండా ఆయనకి మంచి పోస్ట్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం, ఆశిద్దాం. అదేవిధంగా ఈరోజు కాంపిటీషన్కి వచ్చిన పిల్లలందరి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఈ త్యాగరాయగాన్ సభ ఎంతోమంది మహనీయుల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళిన కళామ తల్లి త్యాగరాయగాన్ సభ. ఇక్కడ ప్రదర్శన చేసిన మీ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ కళామ తల్లి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన విజయ్ గారికి, వేణు గారికి, యాంకర్ ఆయన పేరు బాబు, ఇక మా అమ్మాయి ఉంది ఇక్కడ భావన దీప్తి, అద్భుతంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ కూడా మా కుటుంబంలో కలిసిపోయింది. ఆ అమ్మాయి గానసభ మానసపుత్రిక అయిపోయింది. ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏదైనా కూడా చాలా బాగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఆర్గనైజ్ చేస్తారు. మరొకసారి ఈ కార్యక్రమంలో ఈ బర్త్డేకి మనం ఇలా ఉన్నాం. వచ్చే బర్త్డేకి ఒక 2-3 గన్మెన్లతోటి స్వామినాయుడు గారిని ఇక్కడ సన్మానం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్గా చెప్పారు సార్. మీరు చెప్పిన విధంగా జరగాల మేము కూడా చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు జరిపించి కళాపిపాసి, కళలకు, కళాకారులకు ఆదర్శమైనటువంటి శ్రీ కళా జనార్దనమూర్తి గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు మా అందరికీ తెర వెనకాల నడిపిస్తూ తెర వెనకాతలు ఉండే అన్ని కార్యక్రమాలు నడిపిస్తూ పెదరాయుడు మాలాంటి వారికి పెదరాయి లాంటి వారు ఎప్పుడు దరహాసంతో కనిపించి రమణం స్వామినాయుడు గారి గురించి చాలా చక్కగా అద్భుతంగా మీరు చెప్పారు సార్. మీరు చెప్పింది మీ వాక్కు వేదవాక్కు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గన్ మ్యాన్స్తో ఆయన ఇక్కడ స్టేజ్ పైకి రావాలి, మేము ఆయన్ని సత్కరించుకోవాలి. ధన్యోస్మి. మేము కాదు, మనమంతా. అదేవిధంగా మా త్యాగరాయగాన్ సభ తరఫున చిన్న విన్నపం మీ అందరికీ.
మేము ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల వారికి ఉచితంగా వివాహాలు చేస్తాం ఈ వేదిక మీద. ఎవరన్నా కులంతో సంబంధం లేదండి, అన్ని కులాల వారికి. ఎవరన్నా ఉంటే మీరు మా విజయ్ గారిని కాంటాక్ట్ చేసినా, స్వామినాయుడు గారిని కాంటాక్ట్ చేసినా, వేణు గారిని ఎవరిని కలిసినా కూడా నన్ను కలిస్తే మేము డేట్ చూసుకుని తప్పకుండా చేస్తాం. ఓన్లీ సామూహిక వివాహాలు కాదండి, విడిగానే పెళ్ళిళ్ళు జరుగుతాయి, అరేంజ్డ్ మ్యారేజ్లో యాక్సెప్ట్ చేస్తాం. ఎవరైనా ఉంటే మీరు రికమెండ్ చేయండి. దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఉంటే మంగళసూత్రము, కాలిమట్టలు, చీర కూడా ఇస్తాం. అదేవిధంగా భోజనాలు కూడా 150 మందికి మించకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఆల్రెడీ నిరంతరం కొనసాగుతోంది, మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి బుధవారం ఉచితంగా ఫ్లూటు నేర్పిస్తున్నాం మా గాన సభలో. ప్రతి శనివారం ఆదివారం 4:30 నుంచి 6 వరకు ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తున్నాం, కూచిపూడి డ్యాన్సు. 6 నుంచి 8 వరకు ఉచితంగా కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నాం. మీరందరూ కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన గాన సభలో తప్పకుండా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మొత్తం 7 థియేటర్స్ ఉన్నాయండి. ఈ మెయిన్ థియేటర్ కాకుండా 6 థియేటర్స్, మినీ థియేటర్స్ ఉన్నాయి. ఏదైనా గ్రంథావిష్కరణ కానీ, సాహిత్య సభలు కానీ, ఏదైనా సంగీత కార్యక్రమం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, ఉచితంగా ఇస్తున్నాం మేము అని మరొకసారి తెలియజేస్తూ, మనం ఇందాక అనుకున్నట్టుగానే మరొక సభలో మన రమణం స్వామినాయుడు గారిని సత్కారం చేసే అభినందన సభలో కలుసుకుందాం. ధన్యస్మి సార్. ఎన్నో సేవా కార్యక్రమాలు ఉచితంగా చేస్తున్నటువంటి కళాపిపాసి, కళలకు కళాకారులకు ఆదర్శం అయినటువంటి శ్రీ కళా జనార్దన్ మూర్తి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. ధన్యోస్మి. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు రెడీగా ఉన్నారా? 1000 వోల్ట్ల తేజస్తో మొహం వెలిగిపోతున్నారు అందరికీ. ఎప్పుడు డ్యాన్స్ చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు కదా. నువ్వు మళ్ళీ చేస్తావా డ్యాన్సు? ఏం డ్యాన్స్ చేస్తావు? జామ్ జామ్. చెయ్. ఆల్ ది బెస్ట్. అరే డబ్బేసుకో, దరువేసుకో, వవ్వారే అదిరే పాటేసుకో. అరే ఈలేసుకో, ఇగ చూసుకో, ఇయ్యాల డాన్సు ఇరగేసుకో. ధన ధన గంతేసుకో, సయ్యాల సయ్యట్టు చిందేసుకో. ఘన ఘన ఊపేసుకో, నీ స్టెప్ తోటి డబ్బులే వేసుకో. జామ్ 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 జజ్జనక్క, తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. జామ్ 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 జజ్జనక్క, తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. జామ్ 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 జజ్జనక్క, తెల్లారు ఆడుదాం తయ్య తక్క. జామ్ 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 జజ్జనక్క, తెల్లారు ఆడుదాం తయ్య తక్క. తమ్ముళ్ళు, మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. నర్సబెల్లే నర్సబెల్లే నర్సబెల్లే, గండిలోన గంగదారి నాటు పిల్లే, కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే, కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి, కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలకు గంగదారి, కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. నర్సపల్లె గడిలోన గంగదారి, మాసు మాసు నచ్చినాడు గంగదారి. మాసు మాసు నచ్చినాక గంగదారి, మనసు నేనే ఇచ్చినాడు గంగదారి. ఖోదారి ఖోదారి
పిల్లలు మీరు పిడుగుల్లాగా ఏ స్టామినా రా బాబు, ఒక్కొక్క పాటలో ఎరగదీస్తున్నారు, అద్భుతం. ఆ, నేను కళలో కూడా అనుకున్నటువంటి సదవకాశం నాకు రావణం స్వామినాయుడు గారికి ఇచ్చారు. నాకు స్వామినాయుడు గారు ఇచ్చారు. మీకు సభాపూర్వకంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో నాకు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చారు. మీకు సతదా సహస్రద వందనాలు అర్పిస్తాను సార్. జయ చిరంజీవ, స్వామినాయుడు గారికి జై హో. నెక్స్ట్ పార్టిసిపెంట్ సార్, రండి మీరు. అద్భుతం. మీ పేరు మీరు ఏం చెప్పండి ఒకసారి. చంద్రశేఖర్ నా పేరు, భువనగిరి నుంచి వచ్చానండి. నా ఏజ్ 40 years సార్. సార్ ఓకే సార్, నేను భువనగిరిలో నేను డిగ్రీ అది ఇంటర్లో చేసినప్పుడు 2005-6లో నేను చిరంజీవి గారికి సెక్రటరీ, యూత్ టౌన్ సెక్రటరీగా చేశాను. ఇప్పుడు అక్కడి నుంచి అభిమానంతో ఇంత దూరం వచ్చాను. లంకేశ్వరం నుంచి 16 ఏళ్ళ వయసు. 16 ఏళ్ళ వయసులోకి వెళ్ళిపోండి, ఎరగదీయండి అంతే స్టేజ్ మీదే. Clap! Clap! Clap to clap! Clap to clap! Hand to hand! Clap! 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 పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. 16 వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో.